నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ ఘట్టం ముగిసింది. ఇక నియోజకవర్గం మొత్తం ప్రచారం హోరెత్తనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఈ ఎన్నికతో అమీతుమీ తేల్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు ప్రధాన పార్టీల నేతలు కేవలం జూబ్లీ హిల్స్ మీదే పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నారు. పట్టు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ సై అంటుంటే, మరో నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఈ ఉప ఎన్నిక ఫలితం ఆయన ప్రభుత్వానికి రెఫరెండంగా నిలుస్తుందన్న ప్రచారంతో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలగంతో రంగంలోకి దిగింది. గతంలో ఈ సీటు నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆయనకు కొన్ని ప్లస్, మరికొన్ని మైనస్ పాయింట్లు ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. రియల్టర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ మాస్ లీడర్, స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్న యువనేత. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం వల్ల అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. వీటన్నిటితో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంక్ అయిన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుంది. దీంతో నవీన్ యాదవ్ బలం మరింత పెరిగినట్లయింది. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 6 హామీలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్న ప్రచారం జనంలో బాగా ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని పదే పదే జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. దీంతో పాటు హైడ్రా పేరు వింటేనే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనం వణికిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచినట్లయింది. ఇప్పుడు ఇదే నవీన్ యాదవ్ ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఆయన పూర్తి స్థాయిలో మధ్యతరగతి ప్రజలకు కనెక్ట్ అవ్వడం లేదన్న ప్రచారం కూడా ఉందట. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటే మెరుగైన ఫలితం సాధించవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయానికొస్తే పరిస్థితి ప్రస్తుతానికి బ్యాలెన్స్ గానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్లస్ మైనస్ పాయింట్లు ఒకే రకంగా ఉన్నాయట. భర్త మాగంటి గోపీనాథ్ ఇమేజ్ ప్రధానంగా సునీతకు కలిసొచ్చే అవకాశం. అలాగే 6 హామీల అమలు, హైడ్రా విషయంలో జనంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా మాగంటి సునీతకు కలిసి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మహిళా సెంటిమెంట్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు నియోజకవర్గంలో ఉంది. వీటన్నిటితో పాటు బీజేపీ, ఎంఐఎం నుంచి పలు బస్తీల లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సునీతకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మైనస్ పాయింట్ల విషయానికొస్తే ఇప్పటిదాకా జనానికి తెలియని నేతగా ఉన్నారు మాగంటి సునీత. అలాగే సొంతంగా నిర్ణయం తీసుకునే సత్తా లేదన్న ప్రచారంతో పాటు జనంలో మాట్లాడకపోవడం కూడా సునీతను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందట. అయితే దాదాపు 2 నెలల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన కన్నేసిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ చాలా పగడ్బందీగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారట. అలాగే ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా తనదైనటువంటి స్టైల్లో నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారట. వీరిద్దరి వల్లే బీజేపీ, ఎంఐఎం నుంచి స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. ఇక బీజేపీ నుంచి బరిలో దిగిన లంకల దీపక్ రెడ్డి పరిస్థితి మరోలా ఉందట. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి స్థిరమైన ఓటు బ్యాంకు, టీడీపీ ఓట్లు కలిసి రావడం వరకు బాగానే ఉన్నా స్థానిక నేతల్లో ఆయన మీద నమ్మకం లేదన్న ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి పార్టీ కూడా సరైన నేతను జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉందంటూ కాషాయ కార్యకర్తలే చెబుతున్నారట. ఇక దీపక్ రెడ్డి కూడా టచ్ మీ నాట్ అన్న ధోరణితో ఉండటం చూస్తూ ఉంటే ఆయనకు కూడా ఈ ఉప ఎన్నిక మీద సీరియస్ లేదన్న ఆరోపణలు కూడా నమ్మాల్సి వస్తుందని బీజేపీ కార్యకర్తలే అంటున్నారట. భాగ్యనగర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మందికి తెలియకపోవడం చాలా మైనస్ అంటున్నారు విశ్లేషకులు. దీంతో పాటు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గ నేతలను ఆయన దూరం పెడుతున్నారనే ఆరోపణలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే తమ విజయం కన్నా ఎదుటి వారి ఓటమి లక్ష్యంగా పార్టీ భావిస్తుందన్న టాక్ నియోజకవర్గ బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తుందట.
మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం కూడా పోలింగ్ తేదీ నాటికి ఎన్ని మలుపులు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందట. ఇక గెలిచేది ఎవరన్నది తెలియాలంటే నవంబర్ 14వ తేదీ వరకు ఆగాల్సిందే.